నమస్కారం, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంక్షేమం కోసం కృషి చేద్దాం, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. పేద ప్రజలకు అధికారం కల్పించడమే రాజకీయమని విశ్వసించి పార్టీని స్థాపించిన జనసేనాని పవన్ కళ్యాణ్ క్లిష్టమైన శాఖలను నిర్వహిస్తూ ప్రజానీకానికి మేలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నామినేటెడ్ పార్టీ పదవుల్లో ఉన్న వారితో జనసేన పార్టీ నిర్వహిస్తున్న పదవీ బాధ్యత కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. పార్టీ గొప్పతనం, లక్ష్యాలను ఆకలింపు చేసుకుని ప్రతి ఒక్కరూ విధిగా తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మంచి చేయడం కోసం పదవులు వచ్చాయన్న విషయం గుర్తించాలన్నారు. పదవి అలంకారప్రాయం కాకూడదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శ విధానాలకు లోబడి పనిచేయాలని సూచించారు. మాట్లాడే ప్రతి మాట ప్రజా సంక్షేమం కోసమై ఉండాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్నారు. తాను జనసేనాని పవన్ కళ్యాణ్ వల్లే ఎమ్మెల్యేని, మంత్రిని అయ్యానని తెలిపారు. సమయోచిత నిర్ణయాలను తీసుకొని రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు, ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణమయ్యారని తెలిపారు. తాను ఎంచుకున్న కీలక శాఖల ద్వారా పెనుమార్పులు సృష్టిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అండగా నిలుద్దామని, అందరూ జనసేనాని మార్గంలో నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు. నేను మా నియోజకవర్గంలో కానీ నాకు తెలిసిన వారితో కానీ చెప్పే మాట ఒక్కటే, అవకాశం కల్పించినటువంటి సందర్భాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను మా నియోజకవర్గంలో కానీ నాకు తెలిసిన వారితో కానీ చెప్పే మాట ఒక్కటే, ఏనాడు కూడా మనం ప్రభుత్వంలో గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి సందర్భాల్లో కేవలం పోరాటం మాత్రమే చేసే సందర్భాల నుంచి ఇవాళ మనం ప్రభుత్వాధికారులతో మాట్లాడి ప్రజలకు కావలసిన అంశాలు ఇవి, వీటిని పరిష్కరించండి, వీటిని అమలు చేయండి అని అధికారపూర్వకంగా చెప్పగలిగేటువంటి శక్తియుక్తులు మనకు వచ్చాయంటే దానికి ఒకే ఒక్క నాయకుడి కారణం, అది మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరికీ మనం పదవి తీసుకున్నాం, నామినేటెడ్ పదవి పొందాం. ఈ పదవి పొందిన తర్వాత పదవి అనేది అలంకారప్రాయం కాకూడదనేటువంటి మాటతోటి ఈ పదవి ద్వారా మనకి ఏ బాధ్యతలు సంక్రమించాయి, ఏ హక్కులు సంక్రమించాయి, హక్కుల్ని మనం ఎలాగ తీసుకోగలుగుతాం, దాంతోపాటు బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మన నాయకుడు మనకు నేర్పింది ప్రజలకి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించాలనేటువంటి మాట. అందులో భాగంగానే ఇవాళ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలో ఆ అంశాలని మనకి దిశానిర్దేశం చేయటానికే ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దీన్ని మనం ముందుకు తీసుకెళదాం. ఏ సదుద్దేశంతో అయితే, ఏ లక్ష్య సాధన కోసం అయితే మనల్ని అందరినీ కూడా వివిధ రకాల పదవుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారో ఆ పదవుల ద్వారా ప్రజలకి మంచి చేయడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించడానికే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాను. రాబోయే 3-4 సంవత్సరాల కాలంలో మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు మనకు ఆదేశించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు లోబడే మనం పనిచేయాలి. ఆయన చెప్పినటువంటి మౌలిక సూత్రాలు కానివ్వండి, పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆలోచించినటువంటి విధానాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా నిరంతరం మనం అధ్యయనం చేస్తూ, ఆకలింపు చేసుకుంటూ, వాటిని క్షేత్రస్థాయిలోకి తర్జుమా చేసుకుంటూ, అమలు చేసుకుంటూ ప్రజలందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనందరం కూడా ఎదగాలనేటువంటి మాట కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన పార్టీ యొక్క గొప్పదనాన్ని, మన పార్టీ లక్ష్యాల్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు పదవి వచ్చిందంటే అంతో ఇంతో మనం అధికారపూర్వకంగా కొన్ని పనుల్ని శాసించి చేయించగలుగుతాం. ఆ శాసించే క్రమంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే మాట్లాడాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.